గాజా స్ట్రిప్ ని పూర్తిగా సైనిక నియంత్రణలోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. దాదాపు 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం కీలక మలుపు కాబోతోంది. ఇటీవల 2 బందీల వీడియోలను హమాస్ విడుదల చేయడంతో నెతన్యాహు సీరియస్ అయ్యారు. గాజా మొత్తాన్ని తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇది కేవలం తాత్కాలికమేనని, ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు కలగకుండా సరిగ్గా పరిపాలించే అరబ్ శక్తులకు అప్పగిస్తామని చెప్పారు. ఈ చర్య ఇజ్రాయెల్ బందీల జీవితాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని, మరిన్ని పౌర మరణాలకు దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. మరి ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై హమాస్ ఏమంటోంది? బందీల విడుదలకు హమాస్ అంగీకరిస్తుందా లేదా తమ దగ్గరున్న వారి ప్రాణాలు తీస్తుందా? వాచ్ ద స్టోరీ. ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కు ముప్పుగా మారిన హమాస్ను పూర్తిగా నిర్మూలించేందుకు గాజా స్ట్రిప్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. అయితే గాజా మొత్తాన్ని తాత్కాలికంగానే తమ నియంత్రణలోకి తీసుకుంటామని నెతన్యాహు స్పష్టం చేసింది. తాము గాజాను శాశ్వతంగా పాలించాలనుకోవడం లేదు, తమకు హాని కలగకుండా గాజాను సరిగ్గా పాలించే వారికి అప్పగించేస్తామన్నారు. ఆగస్టు 8న జరిగిన ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ సమావేశంలో నెతన్యాహు గాజా మొత్తాన్ని సైనిక నియంత్రణలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. అంతకుముందే నెతన్యాహు గాజాను తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. ఇక హమాస్ను పూర్తిగా రూపుమాపడం, ఇజ్రాయెల్ భద్రతను నిర్ధారించడం, గాజా ప్రజలను హమాస్ నియంత్రణ నుంచి విముక్తి చేయడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గాజాను శాశ్వతంగా పరిపాలించే ఉద్దేశం లేదని, బదులుగా అరబ్ దేశాల ఆధ్వర్యంలో ఒక పౌర పరిపాలనను ఏర్పాటు చేయాలని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ కొత్త ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా సిటీలోని మిగిలిన ప్రాంతాలను, అంటే దాదాపు 25% గాజా భూభాగాన్ని ఆక్రమించనుంది. ఇక్కడ సుమారు 10 లక్షల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆపరేషన్ 2 దశల్లో జరగనుంది. మొదటి దశలో గాజా సిటీని ఆక్రమించడం, ఆ తర్వాత అక్కడ పౌరులను ఖాళీ చేయించనున్నారు. ఇజ్రాయెల్ ప్రణాళికను హమాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చర్చల ప్రక్రియకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ఇలా చేయడం వల్ల ఇజ్రాయెల్ బందీల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా నెతన్యాహు వ్యక్తిగత రాజకీయ ఆసక్తులకు సంబంధించినదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం గాజాలో 50 మంది ఇజ్రాయెల్ బందీలున్నారని, వీరిలో 20 మంది జీవించి ఉన్నారని భావిస్తున్నారు. గతంలో 2023లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ సమయంలో 6 బందీలను హమాస్ హతమార్చింది. ఇప్పుడు గాజా స్ట్రిప్ను తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత హమాస్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇజ్రాయెల్లోని బందీల కుటుంబాలు నెతన్యాహు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బందీలుగా ఉన్న వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారని, ఇది పెద్ద విపత్తుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బందీల విడుదల కోసం హమాస్తో చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించాలంటూ 70% మంది ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తున్నారు. ఇక గాజా నియంత్రణ ప్రణాళికపై పలు దేశాలు ఘాటుగా స్పందించాయి. ఈ చర్య తప్పని, ఇది మరింత రక్తపాతానికి దారితీస్తుందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణ మిలియన్ల పాలస్తీనియులకు విపత్కర పరిణామాలను తెచ్చిపెడుతుందని, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ వోల్కర్ టర్క్ అన్నారు. ఇక ఇజ్రాయెల్ లోపల కూడా ఈ ప్రణాళికపై వ్యతిరేకత ఉంది. ఈ ఆక్రమణ బందీల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే కాక సైన్యం ఇప్పటికే అలసిపోయిందని, సైనిక సామాగ్రి నిర్వహణ అవసరమని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ హెచ్చరించారు. అయితే నెతన్యాహు ప్రభుత్వంలోని రైట్ వింగ్ నాయకులు, ముఖ్యంగా జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్గ్విర్, ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ గాజాను పూర్తిగా ఆక్రమించి 2005లో ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ రాజకీయ ఒత్తిడి నెతన్యాహు నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం నెతన్యాహు ప్రభుత్వం రైట్ వింగ్ నాయకుల మద్దతుపై ఆధారపడి ఉంది. హమాస్తో శాంతి ఒప్పందం చేసుకుంటే ప్రభుత్వం నుంచి వారు తప్పుకునే అవకాశం ఉంది. దీంతో నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారు. యుద్ధం ముగిస్తే తన ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందనే ఆందోళన నెతన్యాహులో మొదలైంది. మరోవైపు నెతన్యాహు ప్రతిపాదనపై జోర్డాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పాలస్తీనియన్లు అంగీకరించి నిర్ణయించిన దానికి మాత్రమే తాము మద్దతిస్తామని, గాజా భద్రత చట్టబద్ధమైన పాలస్తీనియన్ సంస్థల ద్వారానే జరగాలని వెల్లడించింది. మరోవైపు గాజాలో ఇప్పటికే మానవతా సంక్షోభం తీవ్రంగా ఉంది. గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకారం ఈ యుద్ధంలో 62,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 98 మంది మరణించారు. గాజాలో కేవలం 1.5% వ్యవసాయ భూమి మాత్రమే మిగిలి ఉందని, ఆకలి సంక్షోభం కరువు స్థాయికి చేరుకుందని యునైటెడ్ నేషన్స్ తెలిపింది. ఇజ్రాయెల్ అమెరికా ఆధ్వర్యంలోని గాజా హ్యుమానిటేరియం ఫౌండేషన్ ద్వారా సహాయం అందించే ప్రయత్నాలు కూడా వివాదాస్పదమయ్యాయి. సహాయం కోసం వచ్చిన వారిపై ఐడిఎఫ్ కాల్పులు జరపగా వందల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా గాజా స్ట్రిప్ ఆక్రమణ ప్రణాళిక ఈ యుద్ధంలో కీలకం కానుంది. అయితే ఇది భారీ స్థాయిలో మానవతా సంక్షోభానికి, రాజకీయ అస్థిరతకు కారణమయ్యే అవకాశం కూడా ఉంది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారి జీవితాలతో పాటు పాలస్తీనాలో మరింత మంది పౌరుల మరణాలకు దారితీయొచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం గాజా భవిష్యత్తును, ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాలను, అంతర్జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.